నమస్తే, వెల్కమ్ టు లీవ్. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమాని గారు. మేడం నమస్తే. వైసీపీ హయాంలో ఒక పెద్ద స్కామ్ కన్నా ముందు ఇంకొక పెద్ద స్కామ్ జరిగిందని అనుకోవాలి. అంటే వాళ్ళు ఒక ప్రీ ప్లాన్డ్ అంటే ఆర్గనైజ్డ్ క్రైమ్ చేస్తానికే అన్ని సర్వం సిద్ధం చేసుకొని వచ్చారని చెప్పేసి అయితే అనిపిస్తుంది. వాస్తవానికి ప్రతి వ్యవస్థల్లో కూడా వాళ్ళు వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కంప్లీట్గా మార్చేసి ఇప్పుడు ఏదైతే జరుగుతున్నటువంటి కేసులు కావచ్చు వీటన్నిటిపైన కూడా మేము రూల్స్ ప్రకారమే ఫాలో అవుతున్నాం అని చెప్పేసి అంటున్నారు. అయితే తిరుమల లడ్డూకు సంబంధించినటువంటి విషయానికి వచ్చేసరికి కరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన 22 రోజులకే వైవి సుబ్బారెడ్డి గారిని అక్కడ చైర్మన్గా నియమించారు. అప్పటి నుంచి చేశారు అంటే ఖచ్చితంగా వీళ్ళు ముందే ప్రీ ప్లాన్డ్గా ఈ అన్ని వ్యవస్థల్ని కూడా ధ్వంసం చేస్తానికి వచ్చారా? కనీసం 30 ఏళ్ల పాటు ఉంటాం కాబట్టి మనల్ని ఎవరు పట్టుకునేవారు రేరు అనేటువంటి ధైర్యంతో ఇదంతా చేశారా అంటే ఏం చెప్తారు? మీకు గుర్తుంటే నేను గతంలో చెప్పాను, జగన్మోహన్ రెడ్డి ఏదైతే పాదయాత్ర చేశారో పాదయాత్రలోనే ఆయన స్కీమ్లు వేసుకున్నారని చెప్పాను. అంటే ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి, మనం ఎట్లా వీటిని స్కాములు చేసుకోవచ్చు, ఎట్లా దోచుకోవచ్చు అనే దానికి ఆయన పాదయాత్రలోనే ఒక స్కీమ్ వేసుకున్నారు. ఆ స్కీమ్ కి తగ్గట్టుగానే మీరు ఇందాక అన్నట్టుగా నిబంధనలన్నీ ఎలా మార్చుకోవచ్చు, ఎలా సడలించుకోవాలి అంటే నిబంధనలుగానే కనిపిస్తాయి, కానీ అది చూసేవాడికే డొల్లతనం తెలుసు, అంటే వాళ్ళు స్కామ్ చేసేవాళ్ళు. అందుకని వాళ్ళు ప్రతిసారి మీరు గమనిస్తే కనుకైతే ఇటీవలి కాలంలో మేము నిబంధనలకు లోబడే చేశామంటున్నారు, కానీ అసలు అంతకు ముందు ఉండే నిబంధనలు ఏంటి, వీళ్ళు మార్చిన నిబంధనలు ఏంటి అనేది ప్రజలకు తెలియాలి. అంటే అసలు మామూలుగా ఏం పెడతారు రూల్స్, వీళ్ళ రూల్స్ లో ఎట్లా వాటిని మార్చుకుని వీళ్ళకి అనుగుణంగా వీళ్ళు ఏం చేశారు అనేది ప్రజల్లోకి బాగా వెళ్ళాలి. మీకు గుర్తుంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వెళ్ళినట్టుగా ఏది వెళ్ళాల. ఎప్పుడైతే ఆయన ఫోటో వేసుకున్నారో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కి, తర్వాత సర్వే రాళ్ళ మీద ఎప్పుడైతే ఆయన బొమ్మ వేసుకున్నారో అది ప్రజలకు అర్థమైంది. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో మా పట్టాదారు పాస్ పుస్తకాల మీద జగన్మోహన్ రెడ్డి వేసుకున్నారంటే అంటే 30 ఏళ్ళు నేను ఉంటాను అనుకున్నాడు కదా, 30 ఏళ్లలో ఇవన్నీ నేను నా సొంతం చేసేసుకోవచ్చు. ఇప్పుడు అక్కడ సర్వేరాల మీద కూడా జగన్ మొహం ఉంది అనుకుందాం, పగలగొట్టారు అనుకోండి, సో ఇది నాదే అంటాడు. అలాగా ఒక ప్లాన్డ్ ఇదిలో వాళ్ళు వెళ్ళారు స్కెచ్ చేసుకుని. కాబట్టి ఇవాళ వాళ్ళు ప్రతిదానికి ఏమంటున్నారు, మేము ఎక్కడ రూల్స్ అతిక్రమించామని అడుగుతున్నారు. రూల్స్ చేయటంలోనే రూల్స్ అతిక్రమించారు, అది వాళ్ళు చేసింది. అందుకని ఇవాళ మీరు అన్నట్టుగా ఒక మద్యం స్కామ్ తీసుకున్నా, ఒక కల్తీ నెయ్యి స్కామ్ తీసుకున్నా, లేదు ఇప్పుడు ఇవాళ మనం చూసుకుంటే రవాణా విషయంలో మద్యానికి సంబంధించి వాళ్ళ రవాణాలో ఏ రకంగా చేశారు, తర్వాత ఏ ఏ డైరీస్తో వాళ్ళు ఏమేమి పొత్తులు పెట్టుకున్నారో ఆ డైరీస్కి ఇచ్చే దాంట్లో నిబంధనలు ఏ రకంగా సడలించారు, ఇవన్నీ కూడా మీరు ఇందాక అన్నట్టుగా సుబ్బారెడ్డి గారిని వేసుకోవటంలో ప్లాన్ అదే. లేకపోతే అధికారంలోకి వచ్చిన 22 రోజులకే సుబ్బారెడ్డిని ఎందుకు వేసుకున్నారు అంటే సుబ్బారెడ్డి చేత చేయించవచ్చు అనేది ఆయనకు అర్థమైంది. మనం ఏం చెప్తే అది ఆయన వింటారు, నిల్చోమంటే నిల్చుంటారు, కూర్చోమంటే కూర్చుంటారు. ఇంకా ఏమేం దోచుకున్నారు అనే దాని మీద ఇంకా మనకు క్లారిటీ రాలా. తిరుమల తిరుపతి దేవస్థానంలో వీళ్ళు అసలు ఇంకా ఏం దోచుకున్నారు అనేది ఇంకా తేటతలం అవ్వాలి. అంటే ఇప్పుడు ఏదైతే వైసీపీ నేతలందరూ చెప్తున్నారో లేదు వైవి సుబ్బారెడ్డి గారు సూపర్ స్వామి, దాదాపు 40 సార్లు అయ్యప్ప స్వామి మాలేసుకున్నారు, లేదంటే ఆయన గోపూజ చేయింది ఆయన పడుకోరు, గోపూజ చేయింది ఆయన మేలుకోరు అని చెప్పేసి ఇవన్నీ మాట్లాడుతున్నారంటే ఇది కూడా ఒక స్కామ్ అని చెప్పి అనుకోవాలా. ఎందుకంటే సుబ్బారెడ్డి గారిని అడ్డం పెట్టుకొని ఇంత పెద్ద స్కామ్ జరిగిన తర్వాత కూడా చిన్నప్పుడు నాకు తెలియదని చెప్పేసి అన్నం కావచ్చు, లేకపోతే మీరు ఇందాక అన్నట్టు రూల్స్ కూడా మార్చడం, దాదాపు 4 లక్షల లీటర్లు కనీసం దాన్ని ప్రొక్యూర్ చేయాలి అని చెప్పేసి అంటే అవన్నీ కాకుండా కొత్త సంస్థల్ని కొత్త కంపెనీలను కూడా మనం ఎంకరేజ్ చేయాలి అనేటువంటి దాని మీద ఈ ఏఆర్ డైరీ కావచ్చు, వైష్ణవి డైరీ కావచ్చు, ఇవన్నీ వచ్చాయంటే ఎలా చూడాలంటే అసలు ఇక్కడ ప్రొక్యూర్ చేయాలి ఇవన్నీ ఒక కథలండి. అసలు నెయ్యే లేకపోతే ఇంకా ప్రొక్యూర్ చేయడం ఏంటి అంటే వాళ్ళకి పాలతో సంబంధం లేదు, నేతితో సంబంధం లేదు. వాళ్ళ సంబంధం అంతా ఎంత ఎక్కువ కమిషన్ ఇస్తాడు, నెల పోయాక ఈ కమిషన్ డబుల్ ఎవడు చేస్తాడు. ఫస్ట్ 18% ఉండే తర్వాత పెంచారు కదా, అంటే వాళ్ళ దృష్టి అంతా దాని మీద. అందుకని మీకు నెయ్యి ఉంటే ఏంటి, పాలు ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి, అది కాదు ఇష్యూ. అసలు నెయ్యి లేకుండా లడ్డు చేయాలని ముందే ప్లాన్ చేసుకున్నాక అసలు నేతిగోలే ఉంది అక్కడ. ప్రసాదం ఏది పెడితే దేవుడు చూస్తాడు, కళ్ళు మూసుకుని ఉంటాడని కదా వీళ్ళ ధీమా. వెంకటేశ్వర స్వామి కళ్ళు మూసుకుని ఉంటారు అనేది వాళ్ళ ఒక, అంటే అది ఏమనాలి, వాళ్ళు అలా అనుకున్నారు. దేవుడు కళ్ళు మూసుకున్నా దేవుడు గమనిస్తాడనే దృష్టి వాళ్ళకి రాలా. అందుకని ఇవాళ ఆయన కళ్ళు తెరిచాడు కాబట్టి ఇవన్నీ బయటకు వస్తున్నాయి. 30 ఏళ్ళు కాస్త 5 ఏళ్ళకే పరిమితం అయింది కదా, 11 సీట్లకే పరిమితం అయినా ఇంకా మాకు బుద్ధి రాలేదు అని అంటున్నారు వాళ్ళు. మేము అందుకనే మేము సూపర్, ఇందాక మీరు అన్నట్టుగా ఆయన ఒక్కడే సూపర్ స్వామి కాదు, మొత్తం అందరూ సూపరే, అందుకే గాల్లో ఎగురుతూ ఉంటారు. అయితే ఇదే విధంగా మనం చూసుకుంటే
లిక్కర్ స్కామ్ కూడా ఏదైతే ఉందో విజయసాయి రెడ్డి గారి ఇంట్లోనే దాదాపు 3 సార్లు మీటింగ్ అయ్యామని కావచ్చు. అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరో కూడా ఆయన విజయసాయి రెడ్డి గారు బయటికి చెప్పారు. అది కాక పాలసీ మేకింగ్ కూడా జరిగింది మా ఇంట్లోనే అని కూడా చెప్పారు. సో వాస్తవానికి ఇలా పాలసీ మేకింగ్ జరగడమే తప్పు. దాంట్లో కనీసం అక్కడ ఉన్నటువంటి ఎక్సైజ్ మినిస్ట్రీ లేరు, ఎవరూ లేరు. సో రాజ్ రెడ్డి ఎవరైతే ఉన్నారో వీరందరికీ సంబంధించి మనం చూస్తూ వస్తున్నాం. సో ఖచ్చితంగా రాబోతున్నటువంటి యొక్క కాలంలో ఈ స్కాములు ఏదైతే పాలసీ మేకింగ్ అనే స్కామ్ కూడా బయటపడే అవకాశం ఉందంటారా? ఇప్పుడు బయటపడినట్టే కదండి, మనం మాట్లాడుతున్నాం అంటే బయటపడినట్టే, అంటే వివరంగా వస్తుంది కంప్లీట్ గా అన్ని స్కాముల్లో ఈ స్కీములు. అవి స్కీములన్నీ మీరు అన్నట్టుగా ఇందాక నేను ప్రజల్లోకి వెళ్ళాలన్నాను చూడండి, అది కంప్లీట్ గా రావాలి. ఎందుకంటే మీరు ఇందాక అసలు స్కామ్లు అన్నప్పుడు అది ఇళ్లలో జరగటం ఏంటి, ఎక్కడైనా జరుగుతాయి, బెడ్రూమ్లో కూడా జరుగుతాయి. అంటే ఇప్పుడు యాక్చువల్గా పాలసీ మేకింగ్ అనేది ఎక్కడ చేస్తారు, అధికారుల నివాసాల్లో కూడా చేయరు, ఒక కార్యాలయంలో చేస్తారు. దానికి ఒక పద్ధతి ఉంటుంది, దానికి ఒక షెడ్యూల్ ఉంటుంది, అవన్నీ ఉంటాయి, ఇంటిమేషన్ ఉంటుంది, అదొక ప్రాసెస్. అది ఇవాళ ఎటువంటి ప్రాసెస్ లేకుండా విజయసాయి రెడ్డి ఇంట్లో చేశారంటేనే ఇది అంతా కూడా గోల్మాలని మీకు అర్థమవుతుంది. 3 సార్లు అక్కడ వాళ్ళు కలుసుకుని అసలు రాజ్ రెడ్డి అనే అతను ఎవరు అసలు, కానీ రాజ్ రెడ్డి ఎవరు అంటే ఇవాళ మనం ఏ1 అని చెప్తాం, సుప్రీంకోర్టు ఆర్కిటెక్ట్ అని చెప్పేసింది మొత్తం స్కామ్ కంతా కూడా ఆయన రచించిన వ్యక్తి అని. అంటే స్కామ్ అని అంటే యాక్చువల్గా సుప్రీంకోర్టు చెప్పిన తప్పని నేను అంటల్లా, ఈయన రచిస్తే దానికి సూపర్ రచన చేసింది జగన్మోహన్ రెడ్డి. అవును, వాటికి సంబంధించిన ఐఏఎస్ ఆఫీసర్లు వీళ్ళందరూ అరెస్ట్ చేయాలని కూడా సుప్రీంకోర్టు చెప్పింది. కాబట్టి అక్కడ ఆయన మొత్తం పథకం వేశాక, ఆ పథకం రచించాక, ఆ రచనని ఈయన దగ్గరకు వచ్చాక దాన్ని ఇంప్లిమెంట్ చేయడంలో ఈయన భాగస్వాములు అయ్యారు. అది జరిగింది. ఏది ఏమైనా ఇవాళ మొత్తం స్కీములు కావచ్చు, ఆ స్కీములు స్కాములు అయ్యాయండి. రూల్స్ రెగ్యులేషన్స్ అంటూ వీళ్ళ సొంత రూల్స్ పెట్టుకుని ఇవాళ ప్రజల్ని మోసం చేయాలని చూశారు, దేవుణ్ణి మోసం చేయాలని చూశారు. అంటే అసలు వెంకటేశ్వర స్వామినే మోసం చేయాలని చూశాక ఇంకా మనమంతా ఎంత. కానీ ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి ఒక పథకం ప్రకారం ఆయన ముఖ్యమంత్రి కావాలనుకున్నారు. అంటే మొత్తం రాష్ట్రాన్ని ఎలా దోచుకోవాలి, హిందూ సంపదను ఎలా దోచుకోవాలి, అది ఆయన అజెండా. ఆ అజెండాలో సక్సెస్ అయ్యాను అనుకుంటున్నారు ఆయన. కానీ మొత్తం బయటకు వచ్చాక అవన్నీ వెనక్కి తీసుకుంటారు. ఎందుకంటే ఇవాళ మళ్ళా సిట్టు వేశారు రాజశేఖర్ ఆయన ఆధ్వర్యంలో, రాజశేఖర్ బాబు ఆధ్వర్యంలో, ఇది రవాణాకు సంబంధించిన దాంట్లో. సో ఇవాళ ఏం చెప్పారంటే సిట్టుకి పూర్తి అధికారాలు ఇచ్చారు. యాక్చువల్గా సిబిఐ దాన్ని బయటకు తీసింది, 20 నుంచి 24 వరకు జరిగింది. అంటే ఈ పాయింట్ నేను ఎందుకు చెప్తున్నానంటే ఎక్కడా కూడా అవకాశం లేదు ఎవరికి తప్పించుకోవటానికి. రాజశేఖర్ బాబుకి ఎప్పుడైతే ఫుల్ పవర్స్ వచ్చాయో, ప్లస్ ప్రభుత్వ ఉద్యోగుల్ని కూడా ఏ శాఖ నుంచి కావాలన్నా తీసుకోవచ్చు మీరు దీంట్లో భాగంగా అని కూడా చెప్పారు. అంటే అంత ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. కాబట్టి ఇది ఇందులో మొత్తం వివరాలు బయటకు వచ్చే అవకాశం అయితే మనకి 100% కనిపిస్తుంది. సో చూద్దామని ఖచ్చితంగా ఈ స్కాములు ఏవైతే ఉన్నాయో, దాని ముందు జరిగినటువంటి స్కీములు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా బయటపడాలని కోరుకుంటున్నారు. సో చూద్దాం జరగబోతున్నాం. నమస్తే. Please subscribe to Leo News for more videos.